ఈరోజు వాళ్ళు చర్చకు రావడానికి భయం ఎందుకు? వాళ్ళు బయట ఎన్నోసార్లు చెప్తారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని చర్చకు రమ్మనండి, మేము సిద్ధంగా ఉన్నాము, టైం చెప్తాం, ప్లేస్ చెప్తాం అంటున్నాం కదా, అన్నారు కదా. ఈరోజు అదే విద్యాశాఖ మంత్రి గారికి నేను గట్టిగా అడుగుతున్నా, ఈరోజు ఇది టైం ఉంది, ప్లేస్ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఈరోజు మేమే చర్చకు రమ్మని చెప్తున్నాం, మేము చర్చకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం, మీరు ఎందుకు చర్చకు రారు అని మేము అడుగుతున్నాం. ఈరోజు మీరు ఏదైతే నేను అసెంబ్లీలో అన్నీ అసెంబ్లీ సాక్షిగా కూడా మీరు చెప్పినవన్నీ కూడా అబద్ధాలు. ఎందుకంటే డిఎస్సి పారదర్శకంగా జరిగిందనేది మాత్రం చాలా అబద్ధము. 100% 100% కూడా ఇది అబద్ధం అని తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు సింధు గారితో పోల్చారు. నిజంగా పివి సింధు గారితో పోల్చడం అనేది నిజంగా క్రీడా రంగానికి అవమానకరమని నేను అంటా. ఎందుకంటే ఆవిడెక్కడ వీళ్ళు బ్యాక్ డోర్ నుంచి తీసుకొచ్చి ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకొచ్చిన పెట్టడం వల్ల ఆమెతో పోల్చడం అనేది నిజంగా చాలా దారుణం. కాబట్టి ఈరోజు ఏదైతే ఇంకా వాళ్ళు నవీన్ విషయం కూడా కావచ్చు, నిన్న మంత్రి గారేమో నవీన్ గారిది ఐడి బ్లాక్ చేశాము అని చెప్తున్నారు. అక్కడ సెక్రటరీ గారేమో ఆయన ప్రెస్ మీట్లో ఆయన ఏం చెప్పాడు, మేము ఎక్కడ ఆయన ఐడి బ్లాక్ చేయలేదు అన్నారు. అంటే ఇంకొక చోటేమో ఎన్ఓస్ ఇవ్వలేదు అంటారు, ఇంకొక చోట ఎన్ఓస్ అవసరం లేదు అంటారు. అంటే ఈ రకంగా ఈరోజు ఆ నవీన్ విషయం బయటపడేటప్పటికీ రకరకాలుగా వీళ్ళు రూల్స్ మార్చుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా దీంట్లో చాలా అక్రమాలు జరిగాయి. మరీ ప్రత్యేకంగా స్పోర్ట్స్ కోటాలో చాలా అక్రమాలు జరిగాయి.